శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి సెప్టెంబర్ 28 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పాను. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉండారండు. మీరు నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారి యొక్క దినఫలితాల ప్రకారం చూసినట్లయితే అండి, ఈ రాశి వారికి రేపటి రోజున అంటే వీరి జీవితంలో మీరు ఎన్నో కష్టాలను అనుభవించారు, ఎన్నో కూడా కోల్పోయారు. ఇక వీరికి కుటుంబ బరువు బాధలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసము వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి కావడం వల్ల రేపటి రోజున శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరిపైన పుష్కలంగా కనిపిస్తుంది. దీనివల్ల వీరికి ఎంతో అదృష్టం కూడా రాబోతున్నాయి. ఏ పని చేసినా కూడా వీరికి మంచి లాభాలు రాబోతున్నాయండి. ఎలాంటి ఆటంకాలు కూడా రేపటి రోజున ఏర్పడడం లేదు. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది, అప్పుల బాధల విముక్తి లభిస్తుంది. అలాగే మీకు పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తగ్గుముఖం పట్టడము మీరు చూస్తారు. కష్టాల నుండి మీకు విముక్తి అనేది లభించబోతుంది. మంచి శుభవార్తను ఎక్కువగా వినబోతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ఆగిపోయిన డబ్బు రెట్టింపు అవబోతుంది. ఆగిపోయేటువంటి డబ్బులు కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నా పనులైనా కూడా రేపటి రోజు మీరు తిరిగి ప్రారంభించబోతున్నా అని చెప్పొచ్చు. అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఇక ఈ రాశివారు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ఇక వీరు చాలా అందంగా ఉంటారు, అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అలాగే అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు మాట్లాడే వారిని దగ్గరకు కూడా రానివ్వరు. ఏదైనా ఉన్నట్లుగా మాట్లాడతారు. ఇక వీరి మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి కళ్ళు కూడా కంటుకుంటారు. ఆ డబ్బును కూడా వీరు సొంతగా ఏది కూడా అంటే అది కొనాలి, ఇది కొనాలి, లేదంటే మనకి ఏదైనా ఇష్టమైనటువంటి వాటిని తీసుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరండి. ఎందుకంటే అది మన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏదైనా అవసరానికి వస్తుందేమో, పాపం వారికి ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చాలా జాగ్రత్తగా పొదుపు చేయడానికి ఇస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఒక దేవత యొక్క అనుగ్రహం కూడా బాగా కలిసి వస్తుందండి. మరి ఆ దేవత అనేది ఎవరు కూడా తెలుసుకుందాం. దీనివల్ల ఏంటంటే మీకు రేపటి రోజున బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఆ దేవత యొక్క పూజ కూడా మీరు చేసుకోండి. పూజ చేసుకోకపోయినా కనీసం నామం చేసుకున్నా చాలు. మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి, కష్టాల కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా కూడా మీరు ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది. అలాగే మీకు అప్పులు కూడా తగ్గుముఖం పడతాయి. అనుకున్నటువంటి పనులు సజావుగా సాగుతాయి. అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారుతుంది. మరి మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరగడము మీరు చూస్తారు. మరి ఇంతకీ ఏ దేవత అనుగ్రహం అనేది మీ మీద కలగబోతుంది అనేది కూడా పూర్తిగా వీడియోలో చెప్పుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. మీ కష్టాలైనటువంటి ఫలితం చాలా రోజుల నుండి రావటం లేని చెప్పి బాధపడుతున్నటువంటి ఈ రాశి వారు తప్పకుండా మీ యొక్క ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు పొందడం చూస్తారు. అదృష్టం కలిసి రాబోతుంది. రాబోతున్నటువంటి ముందు రోజుల్లో కూడా చాలా బాగా కలిసి వస్తుందండి ఈ రాశి వారికి. అలాగా మీకు కూడా బాగా కలిసి వస్తుంది. ఇక వ్యాపారస్తులకైతే మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఎక్కడా కలిదో కనిపించడం లేదు. కాకపోతే చిన్న చితక బాధలు అనేవి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా ఏర్పడేటువంటి అందరూ కూడా అనుకూలంగా ఉండాలని చెప్పి ఎక్కడా లేదు కదండి. కాబట్టి ఈ రాశి వారిలో చాలా మందికి ఒకరోజు అనుకూలంగా ఉంటే మరో రోజు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీకేంటంటే రేపటి రోజున మాకు అంతా కూడా ఈ వీడియోలు చెప్పినట్లుగా అనుకూలంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి రీత్యా, అలాగే గ్రహరీత్యా, అలాగే ఒక్కొక్క దోషాలు అంటే వారు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు కానీ, లేదంటే పితృదోషాలు కానీ, ఇలా పేరు బలం, గ్రహ బలం అనేవి ఉంటాయి. కాబట్టి అలా ఒక్కొరు ఒక్కో విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి రేపటి రోజున ఒక్కొరికి ఒకలా ఉండవచ్చు, రేపు మరొకరికి ఒకలా ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అంత పెద్ద సీరియస్గా అయితే తీసుకోవద్దు. ఇక అలాగే మంచి జీవితం మీకైతే తప్పకుండా ఉంటుందండి. జీతాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో
అటువంటి వారికి కూడా చాలా చక్కగా మీరు ఏదైతే కలలు కన్నారో అటువంటి సంస్థలో మీరు ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఎంత కోపం అయితే ఉంటుందో మీకు అంతకన్నా ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే వెంటనే సీరియస్ అయిపోతారు, కోపంతో తిడతారు, తర్వాత బాధపడతారు. ఇక మీకు జాలి గుణం కూడా అధికంగానే ఉంటుందండి. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చెప్పి చూస్తూ చాలాసార్లు మీరే వారి నుండి ఎదురు దెబ్బలు తినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంటే మంచివారని చెప్పి నమ్మి చేరదీసి వారికి అన్ని విధాలుగా కూడా మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, మీకు తెలిసినటువంటి విషయాలను, మీరు చేసినటువంటి పనులను అన్నీ కూడా పోసగుచ్చినట్టు చెప్పి రేపటి రోజున అయ్యో ఎందుకు చెప్పామా, వారికి అసలు ఏ విధంగా మేము సహాయం చేశాము, ఆ రోజు నుండి మేము మొత్తం డీలా పడిపోయామే, మాకంటూ ఏది లేకుండా ఊడ్చిపోయారు, మమ్మల్ని మోసం చేశారని చెప్పి రేపటి రోజు మీరు ఏం తెలియని వాళ్ళగా ఏం చేయాలో అర్థం కాక పాలు పోక పిచ్చి పట్టిన వాళ్ళ ఆలోచిస్తున్నటువంటి వారు ఈ రాశి వారు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడైనా కానివ్వండి మనిషికి సహాయాన్ని ఎప్పుడు కూడా ఎవరికి చేయకూడదండి. ఒకవేళ చేసినా కూడా అది మనకు మంచిగా చేయకపోయినా ఇకపై మన ఇంకా విషయానికి ఎక్కేటువంటి జనం ఉన్నారు. కాబట్టి జనంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఏంటి, మన సమాజం ఏంటి అని చెప్పి ఆలోచించే బదులు మనం ఏంటి, మన కుటుంబ సభ్యులు ఏంటి, అలాగే మనతో ఉన్నటువంటి వారు నిజంగా మన శ్రేయస్సు కోరుకునేవారా, ఏదైనా సహాయం చేస్తే సరే, లేదా మనకు ఏదైనా కూడా తెలియనటువంటి వారు, ముక్కు ముఖం తెలియని వారు అప్పుడే పరిచయం లాంటి వారికి కూడా మనకున్నది ఉన్నట్లుగా మొత్తం చెప్పేసుకొని ఈరోజు అయ్యో మేము ఏం చేయాలనుకోబోతున్నామే అని వారికి అనవసరంగా ఫలానా మేము చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నామే, వారి నుండి మాకు ఏమాత్రం కూడా అంటే సహాయ సహకారాలు బదులు వారి నుండి మేము ఎదురు దెబ్బలు కూడా తినవలసినటువంటి రోజులు వచ్చినాయని చెప్పేసి బాధపడే రోజులు మీకు స్టార్ట్ కాబోయాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఎదుర్కొన్నటువంటి మీరు మీ యొక్క మనస్తత్వాన్ని మార్చలేకపోతున్నారు. ఎప్పుడు పరిచయం అయినా కూడా అటువంటి వ్యక్తులు పూర్తిగా నమ్మేసి మీ గురించి, మీరు చేసినటువంటి పనుల గురించి ఇలా మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవడము, అలాగే మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని కూడా వారికి చెప్పుకోవడము, మీరు చేసినటువంటి ప్రతి పని కూడా వారికి చెప్పుకొని రేపటి రోజు మీరు అన్ని విషయాల్లో కూడా ఆదాయ మార్గాలు పడిపోయి చాలా నిరుత్సాహంతో ఉంటారు. అయితే ముందు ముందు రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రేపటి రోజున అసలు బాగోలేదు. ఎందుకంటే మనం ఒకరిని మంచి కోరుకుంటే వాళ్ళు ఏంటంటే మన చెడును కోరుకుంటారు. అంతేకాకుండా మనల్ని ఇంకాస్త అణగదొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను చేరదీయడం కంటే, నిజంగా చెప్తున్నామండి, అటువంటి వ్యక్తులను చేరదీసే కంటే కూడా రోడ్డు మీద వెళ్తున్నటువంటి యాచకులకు, భిక్షులకు ఏదైనా కానీ నిజంగా సహాయం కోరే వారికి మనం ఏదైనా కానీ సహాయం చేస్తే అప్పుడు ఆ పుణ్యం మనకు తప్పకుండా దక్కుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులకి ఏదైనా పుణ్యం చేయండి, కానీ కలిసి వచ్చే విధంగా వారికి ఏదైనా రూపాయి సహాయం చేయండి. కానీ ఎప్పుడు కూడా ముక్కు మొహం తెలియని వారికి కానీ, లేదంటే మనపై ఒక కన్ను వేసినటువంటి బంధుమిత్రులకు కానీ ఇటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా సహాయం అనేది చేయకూడదు. వాళ్ళు బాగుపడాలని చెప్పి మనం అనుకుంటే మనల్ని అణగదొక్కాలని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున మీకు బాగా అనుకూలమైన దైవం వచ్చేసి కనకదుర్గమ్మ దేవి అండి. ఈ నవరాత్రుల్లో దుర్గమ్మ యొక్క ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చాలాసార్లు ఆ తల్లి మీ నుండి గుమ్మం దగ్గర వచ్చి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకు వెళ్ళిపోయిందంటే మీ ఇంట్లో పటిష్టమైనటువంటి అంటే మీకు మీరు గొడవలు కానీ, లేదంటే ఇంట్లో ఏదైనా సానుకూలమైన వాతావరణం లేక అప్పుడు దుర్గమ్మ గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోయిందని చెప్పుతూ ఉంటారు పెద్దలు. కాబట్టి అటువంటి రేపటి రోజున పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచి అమ్మవారిని చేసుకొని, అమ్మవారి గన్నేరు పూలు, తామర పూలు, చామంతి పూలు, ఎర్రటి బంతి పూలు ఇలా చాలా అంటే ఇష్టం అండి. కాబట్టి ఇందులో ఏ పుష్పాలకైనా కానీ మీకు వీలుంటే పూజ చేసుకోవచ్చు. దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితం తిరగనేది ఉండదండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం తప్పైతే ఏం లేదు. అఖండమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. ఇలా ప్రతిరోజు చేసుకోండి. ఇక అలాగే మీ జీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటే మాత్రము కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ముందు ముందు రోజుల్లో అంతా అనుకూలంగా జరుగుతుంది. మంచి శుభవార్తలు వింటారు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇంట్లో ఇప్పుడు లేనటువంటి ప్రశాంతి ఏర్పడడం చూస్తారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి మంచి అవకాశం దగ్గర వచ్చినప్పుడు విడిచిపెట్టుకోకూడదు. కాబట్టి తప్పకుండా రేపటి రోజున దుర్గమ్మ యొక్క పూజ చేసుకోండి. అలాగే కొన్ని అక్షంతలు పూజ గదిలో పెట్టండి, కొన్ని అక్షంతలు బీరువాలో పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యం మొత్తం తొలగిపోయి ఎప్పుడు చూడనటువంటి డబ్బు చూస్తారు. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. 4 దిక్కుల నుండి డబ్బు కూడా మీ చేతికి వస్తుంది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం విడిచిపెట్టుకోవడం కంటే కూడా అంతకంటే దురదృష్టకరం ఇంకోటి లేదండి. ఇక అలాగే రేపటి రోజున మీరు పూల మొక్కల్లో ఏదైనా కానీ అంటే కొన్ని పూల మొక్కల్లో ఏదైనా సరే అక్షంతలు కూడా చల్లండి. అలాగే ఈ రాశి వారికి ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటుందండి.
దానికి ప్రతిదానికి కూడా ఆవేశపడిపోతూ ఉంటారు. దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంతమంది వ్యక్తులతో రేపటి రోజు గొడవ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఆవేశాన్ని తగ్గించుకొని దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. అలాగే బయటకు వెళ్లే ముందు 2 లవంగాలను జోబులో పెట్టుకొని వెళ్ళండి. దానివల్ల వెళ్ళేటువంటి పనిలో మీరు విజయం సాధిస్తారు. ఎలాంటి చెడు ప్రభావం అనేది మీ పైన పడకుండా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. సంతాన విషయంలో కూడా మంచి శుభవార్తలు వింటారు. విద్యార్థుల పరంగా కూడా బాగుందండి. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది. మీ కళ అనేది నెరవేరబోతు రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మూగజీవులకు ఏమైనా ఆహారంగా పెట్టడం వల్ల దానివల్ల మీకు ఎన్నో పుణ్యం వస్తుంది. జీవితంలో ఉన్నటువంటి పితృదోషాలు, శని దోషాలు అనేవి తొలగిపోతాయి. మీకు ఏర్పడినటువంటి అడ్డంకులు దూరం అవుతాయి. విపరీతమైనటువంటి డబ్బు చేతికి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదండి. అలాగే రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి. అలాగే బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరికి ఎటువంటి సలహాలు ఇవ్వాలని చెప్పి చూడకండి. ఒకవేళ సలహాలు ఇచ్చినా కూడా అది మీ తల మీదకే వస్తాయి. కాబట్టి ఎవరికి కూడా అనవసరంగా సలహాలు ఇవ్వకండి. దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ సంపాదన విషయాలు ముఖ్యంగా మరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, మీ సంపాదనకు సంబంధించిన విషయాలను ఎప్పుడు కూడా చెప్పుకోకండి. అది బంధుమిత్రులు కానీ, లేదంటే బాగా తెలిసినటువంటి వ్యక్తులైనా కానీ, మీకు ఏదైనా ₹1 వస్తుందంటే అది బయటకు వెళ్ళగక్కారనుకోండి, అది అంతే. ఇక మీకు దుష్టి దోషం అనమాట. కాబట్టి అటువంటి దుష్టి దోషాలు మీద ఏర్పరచుకునేటువంటి ప్రయోగం మీరుగా చేసుకోకండి. కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికారంటే కొంతమంది ఓర్చుకోలేని వారు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీరు నవరాత్రులు ఆదివారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాహుకాలంలో దీపం వెలిగించడం వల్ల మీకు అన్ని రకాల కూడా శుభ ఫలితం అయితే దక్కుతుందండి. మరి తెలుసునా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.